మీరు మూర్ఖ తరము మూర్ఖులైన వక్ర జనము మధ్య నిరపరాధులుగా ఉండాలట. మనం ఎలా ఉండాలట? నిరపరాధులుగా ఉండాలట, అపరాధులుగా కాదు, నిరపరాధులు. ముఖ్యమైన మాట. ఇంకా ఏమన్నాడంటే నిష్కళంకులు. మూడో మాట, అనింద్యులనైన దేవుని కుమారులగునట్లు, అంటే నిందలేని వారు, మచ్చలేని వారు, దాగులేని వారుగా మీరుండాలి అని చెప్తున్నాడు. ఏ జనం దగ్గరికి వెళ్ళి ఫలానా ఆయన గారే ఉండాలి, ఈ మధ్యలో మరి ఎక్కడుంటారు అని అడిగితే వారు ఫలానా వాళ్ళమ్మ చాలా మంచి వాళ్ళు, ఫలానా చాటున్నారు అని చెప్తారట. సాక్ష్యం. లోతు ఎక్కడున్నారని చెప్పారు? దేవదూతలు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బజార్లో ఉన్నాడు, నలుగురు కూర్చునే కాడ నడివీధిలో ఉన్నాడు. అబ్రహాము దేవదూతలు వెళ్తే ఇంటికాడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఇంటి ముందే, ఇంటిలోని గుడారం దగ్గర ఉన్నాడు. వాళ్ళిద్దరు స్నేహము చేశారు, వాళ్ళిద్దరు వేరైపోయారు. వేరైపోయినా కూడా అబ్రహాము దేవుని విడిచిపెట్టలా. అబ్రహాము దేవునితోనే నడిచాడు, ఇంటి వద్దే ఉన్నాడు. దేవుని ప్రయాణంలో, దేవుని వెలుగులో, దేవుని చిత్తములో నడుస్తూ అబ్రహాము ఉన్నట్టు బైబిల్ ఘోషిస్తుంది, మనకు తెలియపడుతుంది. లోతు లోకముతో కలిశాడని, లోతు ఆ లోకస్తులతో జీవించాడని, లోతు ఆ ప్రజలు ఐగుప్తులో కొంతమంది రాజవీధిలో రాజకీయంలో ఉన్నాడని బైబిల్ తేటగా చెప్తుంది. మనము కూడా అనింద్యులుగా ఉండాలట, నిష్కళంకులుగా ఉండాలట. ఆయన ఇంకేమంటున్నాడంటే నిరపరాధులుగా ఉండాలట. ఈ మూడు విషయాలు గమనించాలి. నిరపరాధులుగా ఉండాలి, అనింద్యులుగా ఉండాలి, నిష్కళంకులుగా ఉండాలి. ఇలాగా దేవుడికి ఇష్టమని దేవుడు చెబుతున్నాడు. ఎవరైతే నిరపరాధులుగా ఉన్నారో, అనిందులుగా ఉన్నారో, ఆ వంకర జనం మధ్యలో నీతిగా నిజాయితీగా నడుపుతున్నారు. ఆ ప్రజల మధ్యలో దేవుడే గొప్ప చేసుకోవాలి, దేవుడే గొప్పవాడుగా మనల్ని వాడుకోవాలి. దేవుడు వాడబడే ప్రతి మాట దేవుని మాట అయి ఉండాలి. అది దేవుడు చెప్తున్నాడు. మనం ఎప్పుడైతే ఈ మాట హృదయంలో నిలబెట్టుకుంటామో, వక్ర జనం మధ్యలో మనం ఎప్పుడైతే మనం నిరపరాధులుగా కనపడతామో, మన యేసయ్య మనతో ఉండాడని వాక్యం సెలవిస్తూ ఉంది. ఎంతమందిలో ఇక్కడ అంటున్నాడు, ఇంకా ముందుకు వెళ్దాం. అనింద్యులనై దేవుని కుమారులగునట్లు సంశయములు, సనుగులు, గొనుగులు, సమస్త కార్యములు మానేయాలి. అంటే సంఘములో ఉండొచ్చు సమస్యలు, కుటుంబంలో ఉండొచ్చు సమస్యలు, ఉద్యోగంలో ఉండొచ్చు సమస్యలు, వ్యాపారంలో ఉండొచ్చు. కానీ నువ్వెక్కడున్నా సనుగుతున్నావా, గొనుగుతున్నావా? ఆత్మీయ మనసు లేదా? ఆత్మీయ స్థితి పోగొట్టుకున్నావా? ఒక్కసారి యేసయ్య నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు, పరిశోధిస్తూ ఉన్నాడు. ఒక సమయం వచ్చినప్పుడు నీవు నిలబడ్డావా లేదా అని నిన్ను నీవు పరీక్షించుకో. యేసయ్య పరీక్షించకముందే నిన్ను నీవు పరీక్షించుకొని ప్రభువా నిజమే అయ్యా, నేను ఇలాగా నా ఆత్మ దెబ్బతింది, నా జీవితం నీ కొరకేనయ్యా, సనుగుతున్నానయ్యా, పెద్ద పాపం కాదులే అనుకుంటున్నా, పెద్ద రోత బతుకు కాదులే నాది, నేను ఒప్పేసుకున్నా అనుకుంటున్నావు. కానీ సనుగుతున్నావు, గొనుగుతున్నావు. దేవునికి ఇష్టం లేని క్రియ నీలో ఉంది, పరీక్షించుకో. భక్తిపరులకు ఈరోజు కావలసినటువంటి వాక్యం, భక్తిపరులకి కావలసినటువంటి మాటలు దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. అన్యులకు కాదు ఈ వాక్యం, ప్రార్థన లేని వాళ్ళకి కాదు, గుడికి రాని వాళ్ళకి కాదు, ఆత్మీయ వరుసలో నడిచే పిల్లలు ఎక్కడ పడిపోయామా పరీక్షించుకుందాం. అపోస్తలుడైన పౌలు చాలా లోతుగా నడిచాడు, చాలా అనుభవాలు నేర్చుకున్నాడు, అనుభూతిలో నడిచాడు, మహిమ గల దేవుని రాజ్యం చేరాడు, కిరీటం పొందుకున్నాడు. ఆయన బోధ మనం విని విడిచిపెట్టకుండా ఉంటే మనము కూడా ఆ కిరీటం పొందుకునే వరకు పరిగెత్తాలి. పందిరంగంలో ఓపిక కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం ఇలాగుంటామో అప్పుడే ఆయన రాజ్యము మనకి దొరుకుతుంది. నమ్మాలి. నమ్ముచున్న వారికే
ఆయన అంటున్నాడు కదా, సమస్త కార్యములను చేయుడి, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ సంఘం అంట ఒక్కరి జనములో ఉన్నారట, లోకములో ఉన్నారట. ఉన్నా ఆ లోకమందు జ్యోతుల వలె ఉన్నారట. ఆ వంకర జనంలో కలిసిపోలా, ఆ లోకస్తుల్లో కలిసిపోలా, ఆ లోక క్రియల్లో కలిసిపోలా, ప్రత్యేకించబడిన జ్యోతుల వలె ఉన్నారట. ఇంత గొప్ప సాక్ష్యం తెచ్చుకున్నారు. ఈ ఫిలిప్పీ సంఘం చెప్తూ ఉన్నాడు కదా, అట్టి జనము మధ్యను మీరు జీవవాక్యమును చేతపట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. లోకమందు జ్యోతుల వలె ఎట్లా కనబడాలట? ఆకాశంలో జ్యోతులు వెలుగుతున్నాయి. కానీ ఆ మాట కూడా రాసింది దానియేలు గ్రంథము 12వ అధ్యాయంలో, మీరు ఎవరును అనేకులను త్రిప్పుదురో వారు ఆకాశమందు జ్యోతుల వలె ఉన్నారు అనుంది అక్కడ. ఇక్కడ అంటున్నాడు కదా, భూలోకములోనే వక్ర జనము మధ్యలో, పాపుల మధ్యలో, లోకము మధ్యలో మనము జ్యోతుల వలె వెలిగించబడాలట. ఆయనకి ఇష్టమైన కోరిక ఇది. వంకర జనం మధ్యలో మనం ఉంటే దేవునికి మహిమ లేదు. వంకర జనములో జ్యోతుల వలె ఉండాలని కోరుకుంటున్నాడు. మనలో ఉన్న సనుగులు, గొనుగులు, సంచయాలు ఆ సకలము విడిచిపెట్టమంటున్నాడు. విడిచిపెట్టలేని మనము మన ఆత్మీయ స్థితి దెబ్బతింటూ ఉంటుంది. ఆత్మీయ స్థితి ఎక్కడో దేవునికి విరోధంగా ఉంటుంది. విడిచిపెట్టమంటున్నాడు. ఆయనే మనకి ఆ మాట విడిచిపెట్టకపోతే ప్రయోజనం లేదని మన భక్తిని టెస్ట్ చేస్తున్నాడు, మన భక్తిని ట్రాలీ చేస్తున్నాడు, మనం ఎలా భక్తి కలిగి ఉన్నామో లేదో పరీక్షిస్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు కదా, అందువలన నేను వ్యర్థముగా పరిగెత్తలేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. పౌలు గారు ప్రత్యేకంగా చెప్తున్నాడు ఈ మాట. అందువలన ఆయనకి ఏం కలిగిందట? నేను వ్యర్థముగా పరిగెత్తలేదు అంటే అర్థం, సేవ చేశాను. ఎక్కడైనా ఏ పరుగులోనైనా ప్రభువుకి మహిమగానే ఉన్నాను. ప్రభు చిత్తములో న్యాయముగా యథార్థముగానే పరిగెత్తాను. వ్యర్థమైన అడుగు ఒక తావులో వేయలేదు. వ్యర్థముగా నా అడుగు జాడలో పడలేదు అని తనకు తానే తన హృదయాన్ని పరీక్షించుకొని చెప్తున్నాడు మనకి. నేను కూడా, నువ్వు కూడా నేను చెప్పగలిగేలాగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఈరోజు నేను న్యాయంగా చేశాను, నేను న్యాయంగా నడిపాను, పరీక్షించుకొని నేను ప్రభువుకు దగ్గరగా జీవించాను అనే ధైర్యం మనకి ఉండాలట. పౌలు గారు చెప్తున్నాడు ఈ మాట. ఏమని చెబుతున్నాడంటే, క్రీస్తు దినమున నాకు అతిశయ కారణం కలుగును, మరియు మీ విశ్వాస యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను ప్రాణార్పణముగా పోయబడినాను. నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ప్రాణార్పణముగా పోయబడ్డాడు. ఎంత ఆశ్చర్యమైన మాట ఇది. మీ అందరితో కూడా క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము నాకుంది అని చెప్పుకుంటున్నాడు. ప్రాణార్పణముగా పోయబడి నేను ఆనందించి మీ అందరితో కూడా సంతోషింతును. ఈ మాట చెప్తున్నాడు. ఎందరితో సంతోషిస్తాడట? ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఎన్ని పత్రికలు ఉన్నాయో ఎన్ని పత్రికలు ఆయనే రాశాడు. ఫిలిప్పీకి ఆయనే రాశాడు, కొరింథీయులకు ఆయనే రాశాడు. ఇలాగ పత్రికలన్నీ రాశాడు. రాసిన అటువంటి భక్తుడు బహుమానం పొందాడు. మనం ఈ లోకంలో వాక్యం చెప్పి నేను గొప్ప, నేను మందిరం కట్టి నేను గొప్ప, నేను సేవ చేసి మీటింగులు పెట్టి నేను గొప్ప అని అనుకొని సరిపెట్టుకుంటే మనసుతో ప్రయోజనం లేదు. ప్రభుతో ఉన్నామా? ప్రభు భక్తిలో పరీక్షించుకొని ప్రాణార్పణంగా పౌలు గారు పోయబడ్డాడట. ఆయన ఏ గుంపులో ఉన్నాడు,
హతసాక్షుల గుంపులో ఉన్నాడు. ఆ గుంపులో చేరాడు. ఆ గుంపులో ముగిశాడు. ప్రయాణం ముగిసింది, యాత్ర ముగిసింది, జీవితం ముగిసింది. అయితే ఇంకా మనం ముగించలేదు కదా, ఇంకా మనం కొనసాగాల్సింది ఉంది కదా. ఇంకా మనం ఎన్నిసార్లు మచ్చ డాగు పడకుండా కాపాడుకోవాలో. ఇంకా మనం ప్రయాణంలో ఉన్నాం, ఇంకా మనం పరుగులో ఉన్నాం, ఇంకా బహుమానం పరిగెత్తే వరుసలో ఉన్నాం కనపడ. బహుమానం పొందే వరకు పరిగెత్తాలి. ఎవడైనా బహుమానము పొందే వరకు పరిగెత్తపోతే బహుమానము దక్కదు కదా. కబడ్డీ ఆడేవాళ్ళు, క్రికెట్ ఆడేవాళ్ళు బహుమానం పొందే వరకు ఆడాలి. ప్రాణం పోయినా త్యాగం చేయాలి. బరి దాటిపోవాలి, ఖచ్చితంగా బాల్ అందుకోవాలి అని ఉంటుంది పట్టుదల వాళ్ళకి. మరి మనకేముంటుంది? మనము యేసయ్య రాజ్యం కొరకు కనిపెట్టుకుంటున్నాం. యేసయ్య రాజ్యము కనిపెట్టే గుంపులో మనం ఉంటే మనం కూడా బహుమానం పొందాలి, కిరీటం పొందాలి. అప్పటి వరకు పరుగెడుతూనే ఉండాలి. శాశ్వతమైన కృప నీకు ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన అంటున్నాడు కదా, ఇటీవలనే మీరును ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేను మీ క్షేమము తెలుసుకొని ధైర్యం తెచ్చుకొను నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈయన ఎక్కడున్నాడంట? తిమోతిని పంపటానికి కారణం ఏంటి? ఆయన జైల్లో ఉన్నాడు. జైల్లో ఉండి నేను మీ యొద్దకి తిమోతిని పంపించబోతున్నా. నా ప్రియమైన కుమారుడు తిమోతిని పంపించబోతున్నా. నా యొద్దకు వచ్చిన వారిలో తిమోతి లాంటి వాడు మరి ఎవడు లేడు, నమ్మకస్తుడు అని ప్రత్యక్షంగా తిమోతికి సాక్ష్యం ఇస్తున్నాడు, సర్టిఫికేట్ ఇస్తున్నాడు. మరి మనం నమ్మిన వాళ్ళు కానీ, మన పక్క వాళ్ళు కానీ, మన ఇరుగోళ్ళు కానీ మనల గురించి ఒక మంచి సాక్ష్యం. చాలా మంచివారు, చాలా దీనురాలు, చాలా ఓర్పు గలవారు అని మాటలో కానీ క్రియలో కానీ సర్టిఫికేట్ ఉందా అని పరీక్షించుకోవాలి. మనం కూడా పరీక్షించుకోవాలి. అందుకని ఆయన అంటాడు కదా, ఒక మాట చెప్పాలంటే సువార్త చెప్తున్నారట. 4 రకరకాల వాళ్ళు ఉండారట భూమి మీద. ఆయన రాశాడు ఇక్కడ ఫిలిప్పీలకు రాసిన పత్రిక. ఎలా బోధిస్తున్నారో, బోధకులు ఎలాగున్నారో బైబిల్ చెబుతుంది. మీ అందరూ వినాలి, శ్రద్ధగా వినాలి. 1వ అధ్యాయంలో 15వ వచనం నుండి స్టార్ట్ చేద్దాం. 2 మాట. కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుచున్నారు. ఏ బుద్ధి చేత? వాక్యం చెప్పే వాళ్ళందరూ ఒకటేనా? సేవకులందరూ ఒకటేనా? సంఘాలన్నీ ఒకటేనా అని పరీక్షించుకుంటే ఇలాగ పరీక్షలో భక్తిలో తేలిపోతాం. దేవుని రాజ్యంలో ఆయన న్యాయమైన త్రాసు పట్టుకున్నప్పుడు నువ్వు భక్తిలో తేలిపోతావు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు భక్తిలో తేలిపోతావు. ఎక్కడ తేలిపోతానో? కొందరు అసూయ చేతే బోధంట. అంటే పక్క సహోదరుడు గిట్టే పని లేదు. పక్క సహోదరుడు వాక్యం చెబుతుంటే వాళ్ళతో మాట్లాడరు. నిజమే, బైబిల్లో ఉన్న మాటే నిజమో. ఇక్కడే పక్కనే ఉన్నారు మాకు కూడా, అయినా సమాధానమే లేదు. మనం చూస్తే జనానికి ఏం చెప్తారట? వాళ్ళు వస్తే వందనాలు చెప్పొద్దు, వాళ్ళకి దయ్యం ఉంది, దేవుడు నా దగ్గర ఉన్నాడు, వాళ్ళకి వందనాలు చెప్పొద్దు అని చెప్తారట. ఆ మాట చాలా బాగుంది కదా. అసూయ లేదా ఆ మాటలో? ద్వేషం లేదా ఆ మాటలో? ఉంది. కానీ కొందరు అసూయ చేత, కొందరు కలహ బుద్ధి చేత వాక్యం చెప్తారట. కానీ దేవుడు మహిమ వచ్చేలాగా చెప్పరట. దేవునికి మహిమ తేవాలి. ఇంకొకటి అంటున్నాడు, ప్రకటించుచున్నాడు. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించుచున్నారు. పౌలు గారికి బంధకాలు వచ్చినాయట, చెరసాల్లో వేశారట,
బంధకాల్లో ఇంకా మరి ఎక్కువగా శ్రమ పెట్టాలని నిందలో షోడీలు చెప్తా ప్రకటిస్తున్నారట వీళ్ళు. ఆ బంధకాలు బలముగా బిగిసిపోవాలని చెప్తున్నారంట షోడీలు. వాక్యం కాదు చెప్పేది. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఈ మాట చెప్పినప్పుడల్లా, ఈ మాట చదివినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. ఆయనే నిజం. వారైతే నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలనని తలంచుకుంటున్నారట. నేనున్న బంధకాల్లో ఉన్నా ఒక పక్కన, అయితే బంధకాల్లో ఉన్న వారికి ఇంకా శ్రమ ఎక్కువగా తోడు చేయాలని నా గురించి ప్రకటిస్తున్నారని చెప్తున్నాడు. ఇలా చెప్పొచ్చా? శ్రమలో ఉన్న వారికి సహాయం చేయమని, కష్టంలో ఉన్న వారిని ఓదార్చమని, దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చమని ఇలా బైబిల్ చెప్తుంది కదా. మరి వాక్యం చెప్పే నాయకులే ఇలాగుంటే విశ్వాసులు ఎలాగుంటారు? వాక్యం లేని పిల్లలు ఎలా ఉంటారు? అన్యులు ఎలా ఉండాలి? లోకస్తులు ఎలా ఉండాలి? చెప్తే నాకు చాలా మనస్తాపనగా ఉంటుంది. వీరైతే నా శ్రమలో నాకు ఇంకా శ్రమ తోడు చేయాలని నా గురించి చెప్తున్నారని చెప్తున్నాడు. నా నేను బంధకాల్లో బంధించబడి చెరసాల్లో ఖైదీలో ఉంటే నా బంధకాల నుంచి ఎప్పుడు నేను బయటకు రావాలా, ఎప్పుడు నేను సువార్త చెప్పాలని ఆశతో నేను ఎదురు చూస్తుంటే ఈ సువార్త చెప్పే నాయకులే అబద్ధాలు షోడీలు చెప్తూ శ్రమను తోడు చేస్తూ మాట్లాడుతున్నారట. కీడు కల్పించే సేవకులు ఉన్నారట. బైబిల్లో రాసి ఉందమ్మా. నేనైతే వంకరగా మాట్లాడతలేదు, కావాలని ఒక పరుని సేవకుని గురించి చెప్పట్లేదు, కావాలని పరుని సేవకుని నేను బయటకు గుట్టు పెడతలేదు, వాళ్ళ గుట్టు బయట పెడతలేదు, కావాలని కాదు. వాక్యము ఖచ్చితంగా పౌలు గారు రాశాడు. మరి ఈ జనం ఆ పౌలు గారి కాలంలోనే ఉన్నారు అంటే మన కాలంలో మనమేమై ఉన్నాం? అందరూ ఆలోచించండి. మనమేమై ఉన్నాం? ఈ కాలంలో మనమేమై ఉన్నాం? అట్లా అయితే ఆయన అంటాడు కదా, తలంచుకున్నారు, శ్రమ తోడు చేయవలని తలంచుకొనిది, శుద్ధ మనసుతో కాక కక్షతోను క్రీస్తును ప్రకటించుచున్నారు. వీరైతే నేను సువార్త పక్షమున వాదించుటకు బడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. మరికొందరేమో ప్రేమతో ప్రకటిస్తున్నారట, మరికొందరేమో శ్రమలో ఉన్నవాడికి శ్రమ అధికంగా చేయాలని ప్రకటిస్తున్నారట. వీరిలో మనలో ఎంతమంది ఉన్నారు అమ్మా? అయ్యా సహోదరులారా, మనందరం విందాం. వీరైతే శుద్ధ మనసుతో ప్రకటిస్తున్నారు. కేటీగా గ్యాదర్ చేస్తున్నాడు. శుద్ధ హృదయం కలిగి, శుద్ధ ప్రవర్తన కలిగి, శుద్ధ మనస్సు కలిగి, దేవుని కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకైనా ఆయన అంటున్నాడు కదా, శుద్ధ మనస్సుతో కాక కక్షతో క్రీస్తుని ప్రకటిస్తున్నారట. వీళ్ళు ఎక్కడున్నారో? భూమి మీద లేరా? లోకంలో లేరా? ఒకళ్ళ మధ్య ఆకాశంలో ఉన్నారా? లేకపోతే భూమి కింద ఉన్నారా? పరిశీలనగా చూడండి. వీళ్ళు కూడా భూమి మీదే ఉన్నారు. వీళ్ళ సంఘాలు కూడా భూమి మీదే ఉన్నాయి. ఈ సేవకులు కూడా భూమి మీదే ఉన్నారు. కక్షతో ప్రకటిస్తున్నారంట, క్రీస్తుని ప్రకటిస్తున్నారు, కక్షతో ప్రకటిస్తున్నారు. ఎంత ఆశ్చర్యమైన సంగతి చెప్తున్నాడో చూడండి. నువ్వు నేను శుద్ధ హృదయం కలిగి ఉంటే దేవుడు సంతోషిస్తాడు, దేవుని ఆత్మ సంతోషిస్తుంది. అంతేగాని కక్షతో వాక్యం చెప్తే ప్రభువుకి ప్రయోజనం లేదని బైబిల్ తేటగా చెప్తున్నాడు. కక్ష లోపల కట్టి కక్షతో బోధిస్తే ప్రయోజనం లేదు. అందుకని మరి ఇంకా ఆయన అంటున్నాడు కదా, వీరైతే
నేను సువార్త పక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించుచున్నారు. ఆయనంట ఫలానా పౌలు గారు జైలుకి ఎందుకు వెళ్ళాడు అంటే ఆయన సువార్త పక్షంగా వాదించేవాడు, పరపక్షంగా ప్రభు బిడ్డ అయి ఉన్నాడు. కేవలం సాతాను పక్షంగా లేడు. వాక్య ప్రకారంగా వాదిస్తున్నప్పుడు జైల్లో వేశారు అని చెప్తున్నారట. వీరైతే అంటే వారిలో, అక్కడ ఉన్న వారిలో కొందరు సువార్త చెప్తా ఉన్నాడు, ప్రకటిస్తూ ఉన్నాడు, పట్టబడ్డాడు అని చెప్పారట. నీతిగా న్యాయముగా చెప్పారట, శుద్ధ హృదయంతో చెప్పారట. మరి కొందరైతే వాడు అలాగే పోవాలరా, వాడు అలాగే నశించిపోవాలి అని చెప్పారట. కక్షతో బోధించే వారు కూడా భూమి మీదే ఉన్నారు. స్వార్థముతో బోధించే పిల్లలు భూమి మీదే ఉన్నారు. అయితే నీతి న్యాయముగా నడిచే పిల్లలు భూమి మీదే ఉన్నారు. మనం ఏ పిల్లల్లాగా ఉన్నాం? నీతి న్యాయము నడిచే పిల్లల్లాగా ఉన్నామా? కక్షతో బోధించే వారిలాగా ఉన్నామా? అన్యాయస్తులుగా ఉన్నామా? మనం ఏ మనసుతో, ఏ హృదయముతో ప్రకటిస్తున్నాం క్రీస్తుని అని పసికట్టుకో, పరిశీలించుకో అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటున్నాడు కదా, అయినానేమి ఒక్క మాటే చెప్తున్నాడు. ఇక ఆ ప్రజలందరితో, కక్ష చెప్పేవాళ్ళతో, మిస్సుతో చెప్పేవాళ్ళతో, యథార్థంగా చెప్పేవాళ్ళతో చెప్తున్నాడు కదా. అయినానేమి మిస్సు చేతనే కానీ, సత్యము చేతనే కానీ, ఏ విధము చేతనైనను క్రీస్తు ప్రకటింపబడుచున్నాడు, అందుకు నేను సంతోషిస్తున్నా. ఆశ్చర్యమైన మాట. ఆయన అంటున్నాడు కదా, అమ్మా వాళ్ళు ఏ మనసుతో ప్రకటిస్తే అయినానేమి, కక్షతో చెప్పినానేమి, యథార్థంగా చెప్పినానేమి, కానీ క్రీస్తు ప్రకటించబడుతున్నాడు కదా, అందుకే నాకు సంతోషం. వాడెందుకు చెబుతున్నాడు ఎదవా, ఈడెందుకు చెబుతున్నాడు ఎదవా అని అనలేదు పౌలు గారు. చాలా ఆశ్చర్యమైన సంగతి. ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు ఈ మాట. అందుకు నేను సంతోషించుచున్నాను. కక్షతో బోధించిన, మిస్సు చేత బోధించిన, స్వార్థం చేత బోధించిన, ఎవరిలో ఉండే పాపం మారుకున్న దేవుడు తీర్పు, దేవుడు లెక్క అడుగుతాడు. కానీ ఆయన అంటున్నాడు, ఎలాగో అలాగా యేసుక్రీస్తు బోధించబడుతున్నాడు, బయట ప్రకటించబడుతున్నాడు, వెల్లడి చేయబడుతున్నాడు అని నేను సంతోషిస్తున్నా అని చెప్తున్నాడు పౌలు గారు. మరి మనం ఎలాగుండాలి? వాళ్ళని తిట్టుకూడదట. మన మీద కక్షగా బోధించినా, దయ్యాలు పట్టిని అన్నా, వందనాలు చెప్పొద్దన్నా మనం తిట్టకూడదట. అదే దేవునికి స్తోత్రం. ఈ మాట ఎంత గొప్పదో చూడండి. ఇలాంటి మాటలే మన హృదయంలో సంతోషం కలిగించే మాటలు, ఆనందం కలిగించే మాటలు. ఒకవేళ తెలియక ఏదైనా ఆశ్రయ కక్ష ఎక్కడన్నుంటే యేసునామములు దూరంగా పారదోలండి. ఈరోజే యేసునామములో దూరంగా పారదోలండి. ఎవరి మీద అయినా కక్ష, క్రోధం, ఈర్ష్య ఉంటే ఖచ్చితంగా యేసునామములో దూరం అవునుగాక అని చెప్పండి. ఆమేన్. ఆయన అంటున్నాడు. ఇంకా మరి ముందుకు వెళ్దాం. మరియు నేను ఏ విషయంలోనూ సిగ్గుపడక ఎప్పటి వలనే ఇప్పుడును పూర్ణ ధైర్యముతో బోధించుట వలన నా బ్రతుకు మూలముగా నైనను సరే, సావు మూలముగా నైనను సరే, క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడునని నేను మిగుల ఆపేక్షించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా చాలా తుది వరకు శాశ్వతంగా కృప చూపే దేవుడు వైపు చూసి చెప్తున్నాడు కదా. ఇక నా శరీరం అందు కూడా ఆయన ముద్రలే ఉండాలి. నా మరణములో, నా పిలుపులో, నా ఏర్పాటులో, నా శరీరంలో ఆయన ముద్రలు ఉండాలి, ఆయన కృప మాత్రమే ఉండాలి అని ఆశిస్తున్నాడు. ఆయన పౌలు గారు తలకిందులుగా మరి అలా
సిలువేపించుకోవటానికి కూడా యోగ్యులము కాదని భక్తులు శిశువులు రకరకాలుగా సిలువేపించుకున్నారు, మరణించారు. ఆయనతో నడిచిన పిల్లలు, ఆయన కలిగి జీవించుతుల్లో చాలా సంతోషంగా ముందుకు వెళ్ళారు. ప్రాణం అర్పించటానికి ముందుకు వెళ్ళారు, ప్రాణాలు త్యాగం చేయటానికి ముందుకు వెళ్ళారు. మనం వారిలో ఒక్కరి వలెనైనా, వారిలో ప్రభువారు చెప్పిన వారిలో ఒక్కరి వలెనైనా ఎలాగున్నాం పరీక్షించుకుందాం. ఈరోజు ప్రశ్న వేసుకుందాం. దేవునికి స్తోత్రం.